మరి కోటేశ్వరరావు గారిని అనలిస్ట్ గారిని అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు సార్, చెప్పండి. బీజేపీ మరొకసారి తెలంగాణపై ఫోకస్ పెడుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా సరే ఖచ్చితంగా ఆధిపత్యం నిరూపించుకునేందుకు మరి ఆ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మరి జగత్ ప్రకాష్ నడ్డా ఇప్పుడు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో మమేకమవుతున్నారు. దీని ద్వారా మరి ఇప్పటి వరకు వర్గపోరు ఉందని అంతర్గతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ మరి ఐకమత్యంతో ఉండే పరిస్థితులు ఉండే అవకాశం ఉందా? చెప్పండి సార్. ఓ పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు వచ్చినప్పుడు సహజంగానే ఏ రాష్ట్రంలో అయినా కానీ ముఖ్యమైనటువంటి నాయకులతోనే కార్యకర్తలతోనే సమావేశాలు జరపడం అనేది కొత్తేమీ కాదు సార్. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి చోట ఉత్సాహాన్ని కలిగించడానికి కూడా ప్రయత్నిస్తారు. అది ఆయా రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి హక్కు, అవకాశం. దాన్ని మనం ఏం తప్పు పట్టక్కర్లేదు. అయితే నిజంగా అటువంటి ఉత్సాహం బీజేపీలో వస్తుందా రాదా అన్నదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకు అంటే కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారానికి వచ్చినప్పటికీ అది సొంతంగా పార్టీ బలం మీద సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో అది ఒక విధమైనటువంటి డిఫెన్స్ లో పడింది. నరేంద్ర మోడీ గారికి ఎదురు లేదు, నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అదే నడుస్తుంది అనేటువంటి ఒక భ్రమని గత ఎన్నికల వరకు, అంటే లోక్సభ ఎన్నికలకు ముందు వరకు కలిగించారు. కానీ అటువంటిది ఏమీ లేదు. నరేంద్ర మోడీ గారు కూడా చివరికి ఆయన పోటీ చేసినటువంటి వారణాసి నియోజకవర్గంలో కూడా కొద్దిపాటి మెజార్టీ తోటి, గతంతో పోలిస్తే కొద్దిపాటి మెజార్టీ తోటి సరిపెట్టుకోవాల్సి వచ్చిందనేటువంటిది అందరికీ తెలిసిందే. అన్నింటికి మించి వాళ్ళు ఐకాన్ గాను లేకపోతే పెద్ద ప్రచార ఎత్తుగడగాను చేసినటువంటి అయోధ్యలో ఆ పార్టీ ఓడిపోవడం అనేటువంటిది ఒక వాళ్ళకి తీవ్రమైనటువంటి ఒక ఎదురు దెబ్బ. ఎందుకు ఓడిపోయింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎక్కడ బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అయితే ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ కనుక మేమే ప్రత్యామ్నాయం అంటూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఒక ఛాంపియన్ లాగా వచ్చారు. అయితే 8 సీట్లతోటి వాళ్ళు ఆశించడం దానికి చాలా తక్కువ సీట్లు, తక్కువ ఓట్లతోటి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు బోల్తాపడ్డారు. ఒకటైతే, రెండోది మేము పార్లమెంట్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు ఊహించిన దానికంటే ఒక విధంగా చెప్పాలంటే 8 స్థానాలు రావడం అనేటువంటిది అది అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ తన అభ్యర్థులకు ఓట్లు వేయించుకోకుండా కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి, ముఖ్యంగా కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి, రేవంత్ రెడ్డికి ఒక గుణపాఠం చెప్పాలనేటువంటి లక్ష్యంతో తాను ఓడిపోయినా సరే కాంగ్రెస్ గెలవకూడదు అనేటువంటి ఉద్దేశంతో అనేక చోట్ల బీజేపీకి ఓటు చేయించింది. దాని మేరకు బీజేపీ లబ్ధి పొందింది అనేది అందరికీ తెలుసు. అయితే ఈ లబ్ధితోటి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఇదే హవాని, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్ల మాదిరి కొనసాగిస్తున్నా లేదా అనేది పెద్ద ప్రశ్న. అటువంటి అవకాశం లేదు అనేటువంటిది అనేక మంది చెప్తున్నారు. ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మినహా ఇప్పటికీ అంత ఆర్గనైజేషన్ గా పట్టు లేదనేటువంటి ఒకటైతే, దేశంలో తగిలినటువంటి ఎదురుదెబ్బల పూర్వరంగంలో గతంలో మాదిరి చొక్కాలు చించుకొని పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారా అనేటువంటిది ఒక సమస్య. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా, ఇంటర్లో మీరు చెప్పినట్టుగా బీజేపీలో తలెత్తినటువంటి వర్గపోరు అనేటువంటిది ఇప్పటికీ ఆ పార్టీని ఇబ్బంది పెడుతూనే ఉందనేది కూడా మనం గమనించాలి. ఎందుకు అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి 10 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు నూతన రాష్ట్ర అధ్యక్షుడిని నియమించుకోలేనటువంటి దుస్థితిలో ఆ పార్టీ ఉంది. అదేవిధంగా లోక్సభ ఎన్నికలు జరిగి 3 నెలలు 100 రోజులు కూడా దాటిపోయింది. ఇప్పటికీ అది ఎప్పుడు పార్టీ అధ్యక్షుని, కొత్త అధ్యక్షుని నియమించుకుంటుందో ఎన్నుకుంటుందో తెలియనటువంటి పరిస్థితి కూడా ఆ పార్టీలో ఉన్నది. అందువల్ల బీజేపీ నాయకత్వం పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ అంతర్గతంగా ఉండేటువంటి దాని సమస్యలు దానికి ఉన్నాయి. ఎవరిని అధ్యక్షుడిగా పెట్టేట్లయితే రేపు మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి వారినే కొనసాగించకపోయేట్లయితే మళ్ళా అదొక సమస్య అవుతుంది. అందుకని ఇట్లా అనేకమైనటువంటి
లెక్కల్ని బీజేపీ తేల్చుకోవాల్సి ఉంది. అందుకని ఇప్పుడు సభ్యత్వ కార్యక్రమం అనేటువంటిది వాళ్ళు పూర్తి చేశారు ఇటీవల కాలంలో. ఆ సభ్యత్వం అనేటువంటిది కూడా పెద్దగా వాళ్ళు ఆశించిన మేరకు అంత ఉత్సాహంగా కూడా జరిగినట్లు ఎక్కడ వార్తలు లేవు. సరే, అది వాళ్ళ పార్టీ ఆర్గనైజేషన్ వ్యవహారం, అంతర్గత వ్యవహారం కనుక గతంలో ఉన్నటువంటి సభ్యత్వానికి లేదా ఇప్పుడు సభ్యత్వం పెరిగిందా తరిగిందా అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. దాన్ని బట్టి అది కూడా ఎందుకు అంటే ఒకవేళ సభ్యత్వం పెరిగింది అని కనుక వాళ్ళు చెప్పేటైతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అది కనుక ప్రతిబింబించకపోతే ఆ సభ్యత్వం బోగస్ అనేటువంటిది బయటపడుతుంది. అందువలన ఇట్లాంటి కొన్ని ఇబ్బందుల్లో బీజేపీ ఉన్నది. ఏ విధంగా నడ్డా గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీని ముందుకు తీసుకెళ్తారు అనేటువంటిది నిజంగానే ఒక ఆసక్తి కలిగించేటువంటి అంశంగానే ఉందనేది నా అభిప్రాయం. అంటే సార్, గతంలో బీజేపీ ఒక ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు గెలిచారు. సో ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలవడం కావచ్చు. గ్రేటర్లో కూడా చూసుకున్నట్టయితే మరి 48 మంది కార్పొరేటర్లు గెలవడం. అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారనేది మాత్రం స్పష్టమవుతుంది సార్ ఈ ఎన్నికల ఫలితాలతో. ఓకే, అందులో లీడింగ్ ఎవరు తీసుకున్నారు? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో మరి కాంగ్రెస్ సమానంగా 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా 8 సీట్లు గెలుచుకుంది. అంటే తెలంగాణ ప్రజలు కొంత బీజేపీపై ఫోకస్ పెట్టారని స్పష్టమవుతుంది. అయితే మరి 10 ఏళ్ల తర్వాత అంటే జవహర్లాల్ నెహ్రూ రికార్డును కూడా మరి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బ్రేక్ చేశారు. 3వసారి ప్రధాని అయ్యారు. ఇదంతా బాగానే ఉంది. దేశవ్యాప్తంగా మనం కాసేపు పక్కన పెట్టుకుంటే తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ గత 10 ఏళ్ళుగా కూడా బీజేపీపై మరి తీవ్ర విమర్శలు చేస్తుంది. తెలంగాణకు బీజేపీ ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదు, తెలంగాణకు ₹1 కూడా ఇవ్వట్లేదని చేస్తున్న ప్రచారం కావచ్చు. అయినప్పటికీ కూడా ప్రజలు కొంత బీజేపీని ఆదరించడంలో మరి కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందనుకోవాలా, బీఆర్ఎస్పై వ్యతిరేకత ఉందా, బీజేపీకి అనుకూలించిన అంశాలు ఏమున్నాయి సార్? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తోటి బీజేపీ లబ్ధి పొందినమాట వాస్తవం. గతంతో ఉన్నటువంటి కార్పొరేట్ స్థానాలతో పోలిస్తే అది గణనీయమైనటువంటి బలాన్ని పెంచుకుంది. కానీ అదే స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో మరి 1 సీటు కూడా జంట నగరాల్లో రాలేదు. ఒక్క రాజాసింగ్ గెలవటం తప్ప మిగిలిన దాని ప్రభావం ఏమి చూపించలేదు ఆ కార్పొరేటర్లకు గెలిచిన దానికి అనుగుణంగా. అయితే మళ్ళా అసలు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఈటల రాజేందర్ గెలవడం, అదేవిధంగా కిషన్ రెడ్డి మళ్ళీ గెలవడం అనేటువంటిది ఇక్కడ చూస్తే, అక్కడ మాధవీలత గారు ఓడిపోవడం అనేటువంటిది కూడా అంటే మిక్స్డ్ భిన్నమైనటువంటి ఫలితాలు దానికి వచ్చాయి. అందువల్ల ఈ లోక్సభ ఎన్నికలు లేకపోతే ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఒక భిన్నమైనటువంటి పరిస్థితుల్లో జరిగాయి. అది ఒకటైతే, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ అనేటువంటిది మళ్ళా రివైవ్ కావడానికి మాకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు, మేము బీజేపీతో చేతులు కలపడం లేదని చెప్పుకుంటూ ఒక ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను పోషించడానికి లేదా తన శ్రేణులను నిలబెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రయత్నం చేసేటప్పుడు మరి లోక్సభ ఎన్నికల్లో మాదిరి ఆ 2 పార్టీలు కుమ్మక్కవుతాయా అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అటువంటి అవకాశాలు పరిమితంగా ఉంటాయనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఎక్కడికెక్కడ స్థానికంగా ఉండేటువంటి గ్రామాల్లో కావచ్చు లేదా పట్టణాల్లో కావచ్చు ఆ విధమైనటువంటి సర్దుబాట్లు అంటే లోక్సభ ఎన్నికల్లోనూ లేదా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుదిరేంత సర్దుబాట్లు దిగువకి వెళ్ళేసరికి అటువంటి అవకాశాలు చాలా తగ్గిపోతా ఉంటాయి. అందువల్ల నిజంగా అటువంటి ప్రయత్నం కనుక ఉండేట్లయితే ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది చూడాలి. అట్ ది సేమ్ టైమ్ కాంగ్రెస్ పార్టీ తాను చేసినటువంటి వాగ్దానాలని అన్నిటినీ అమలు జరపడంలో ఇప్పటి వరకు గడిచిన 10 నెలల్లో కేవలం పాక్షికంగా మాత్రమే అమలు జరిపింది. అనేకమైనటువంటి అంశాల మీద ఇంకా జనంలో భ్రమలు కొనసాగిస్తూ ఉంది. ఎందుకంటే దానికి ఆర్థిక పరమైనటువంటి ఆటంకాలు కలుగుతున్నటువంటి స్థితిలో మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మరి రేషన్ కార్డులు కావచ్చు లేకపోతే ఇట్లాంటి ఇంకా కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా కొన్ని పథకాలు కూడా అమలు జరపడం ద్వారా తిరిగి మరొకసారి జనంలో అభిమానం పొందేందుకు కాంగ్రెస్ కూడా తన ఎత్తుగడలని తో ముందుకు పోతుందనేది కూడా మనకు తెలుసు. అందుకని ఈ కాంగ్రెస్ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడలు ఎట్లా ఉంటాయి,
అమలు జరిపేటువంటి పథకాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఈ బీసీ జన అనేటువంటిది కూడా ఒక సమస్య ఉన్నది. ఆ తర్వాత ఆ రిజర్వేషన్లు ఎట్లా పరిష్కరిస్తారు, చట్టబద్ధంగా ఎట్లయితే 50% దాటిన రిజర్వేషన్లను సుప్రీంకోర్టు అంగీకరించేటువంటి అవకాశం లేదు. ఎవరో ఒకరు కనుక కోర్టుకు వెళ్తారు. అందువలన కాంగ్రెస్ కూడా అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలు అన్నమాట వాస్తవం. అట్ ది సేమ్ టైం అధికారం ఉంది కనుక అది కొత్త పద్ధతుల్లో ఏ విధంగా ముందుకు పోతుంది అనేటువంటిది కూడా, దానికి కూడా ఒక పరీక్షా సమయంగానే ఇప్పుడు ఉన్నది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. గతంలో 10 సంవత్సరాలు